హాయ్ అండి. ఈరోజు నేను క్యాలీఫ్లవర్, క్యాప్సికమ్ కర్రీ చేసుకుంటున్నాను నా కోసమని. చూడండి, పోపు వేసాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పసుపు వేసి పోపుకు వేసాను. అందులోనే కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఇదంతా చక్కగా పచ్చి వాసన పోయే వరకు పోపు వేయించుకొని అందులో ముందుగా మనం తరిగి పెట్టుకున్న క్యాలీఫ్లవరు, క్యాప్సికమ్ ముక్కలు వేస్తాను. ఈ క్యాప్సికమ్ నాకు చాలా ఇష్టం అండి. మా బాబు క్యాప్సికమ్ అంటే ఇష్టపడడు. అందుకే నా ఒక్కదాని కోసమని ఇలా చేసుకుంటున్నాను. ఈ క్యాప్సికమ్ హార్ట్కి కూడా చాలా మంచిది అంటారు. క్యాలీఫ్లవరు, క్యాప్సికమ్, క్యాబేజీ ఇలాంటివన్నీ నాకు చాలా ఇష్టం కాబట్టి నాకు ఒక్కదాని కోసమే చేసుకుంటున్నాను. అందులోనే టమాటాలు కూడా వేసాను. దాంట్లో కొంచెం సాల్ట్ చల్లి చక్కగా కలిపేసి మూత పెట్టి ఉంచేస్తే చక్కగా మగ్గిపోతుందండి. చూడండి, చక్కగా మగ్గిపోయింది. ఇందులో ఇప్పుడు అది కలుపుకొని దీంట్లో సరిపడా కారం వేసుకోవాలి. దీంట్లో సరిపడా కారం వేసుకొని చక్కగా కలిపేసి అంతా కలిసిపోయే వరకు, కొంచెం కారం కూడా పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత చూడండి, ఉడికిపోయింది. ఇందులో నేను చివరిగా కొత్తిమీర వేస్తాను. తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసి కాసేపు ఒక 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచితే కర్రీ రెడీ అయిపోయినట్లే. ఈ కర్రీ చాలా మంచిదండి. క్యాప్సికము, క్యాలీఫ్లవరు ఇవన్నీ కూడా, క్యాబేజీ ఇలాంటివన్నీ కూడా హార్ట్కి ఎంతో మంచిది అంటారు. అందుకే నేను చాలా ఇష్టపడతాను క్యాప్సికమ్, క్యాలీఫ్లవరు. చూడండి, మగ్గిపోయింది కర్రీ. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.